హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజేపీ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్కి సింపుల్గా మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో ఈరోజు అయితే చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో మీరు ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అవ్వగానే మీ ఓన్ డిస్టిక్లోనైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మీరు వేరే డిస్టిక్ లేదా వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. డైలీ మీ ఇంటి నుంచే వెళ్ళి జాబ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అయితే అనే పేరుతో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎప్పుడంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 19th May 2026 అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ ఒకసారి చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ ఒకసారి చూసుకుంటే June 8th అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే June 8 లోపు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూసుకుందాం. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎన్ఏపిఎస్ అండ్ ఎన్ఏటిఎస్ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాలి. సో ఈ ఎన్ఏటిఎస్ అండ్ ఎన్ఏపిఎస్ పోర్టల్కి రిజిస్ట్రేషన్ చేసుకుండకపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఎన్ఏటిఎస్ అండ్ ఎన్ఏపిఎస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో అయితే పోస్ట్ చేశా. సో మీరు జస్ట్ సింపుల్గా ఇక్కడ ఏం చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్లో పోయి ఎన్ఏటిఎస్ అండ్ ఎన్ఏపిఎస్కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశా. దాన్ని క్లిక్ చేసి ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియోలో ఉన్న స్టెప్స్ ఫాలో అయితే ఈ ఎన్ఏటిఎస్ అండ్ ఎన్ఏపిఎస్ పోర్టల్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే ఒకసారి చూసుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఏజ్ అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఉంది. సో ఏ గ్రూప్ అయినా పర్లేదు, బట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఒకసారి చూసుకుంటే 12 months ఆఫ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 12 months అనేది జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ టైం డ్యూరేషన్ అనేది. ఒకసారి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 13 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 15 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి సపరేట్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో కనుక ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా లేవైతే ఒకసారి చూసుకోండి. నేను చదవను, సో మీరైతే జస్ట్ చూసుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియోని కొంచెం ల్యాగ్ చేయకుండా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే మీరు చూసుకోండి ఒకసారి వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాగా. ఈ నోటిఫికేషన్ భాగంగా ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పుకున్నాంగా ట్రైనింగ్ డ్యూరేషన్ 12 months అనేది అంటే 1 year. ఈ ట్రైనింగ్ డ్యూరేషన్లో మీకు కొంచెం మనీ అయితే స్టైపెండ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పర్ మంత్ వచ్చేసి 15,000 వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ మీ స్టేట్ ప్రకారంగా ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో దాని మీద అయితే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసుకొని మీకైతే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసుకుంటే జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ అనే టాపిక్ మీద అయితే 25 questions అయితే ఉంటుంది 25 marksకి. అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ మీద 25 questions అయితే ఉంటుంది 25 marksకి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనే టాపిక్ మీద 25 questions అయితే ఉంటుంది 25 marksకి. అలాగే జనరల్ ఇంగ్లీష్ మీద 25 questions అయితే ఉంటుంది 25 marksకి. టోటల్గా ఈ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 100 questions అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 100 marksకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా. ఈ ఎగ్జామ్కి సంబంధించిన టైం డ్యూరేషన్ ఒకసారి చూసుకుంటే 60 minutes అయితే ఉంటుంది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది.
అలాగే నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఫీ పేమెంట్ ఒకసారి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 200 అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది, ప్లస్ జీఎస్టీగా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మెయిల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 800 ప్లస్ జీఎస్టీ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 600 వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు జీఎస్టీగా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఎన్ఏటీఎస్ అండ్ ఎన్ఏపిఎస్ పోర్టల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన వీడియో అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో జస్ట్ సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి ఈ ఎన్ఏటీఎస్ ఎన్ఏపిఎస్ పోర్టల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి ఎన్ఏటీఎస్ పోర్టల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో దాంట్లో అయితే ఆ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆ వీడియోలో ఉన్న ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ ఎన్ఏటీఎస్ పోర్టల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. లేదా ఇక్కడ పైన ఐ అనే సింబల్తో అయితే ఎన్ఐటీఎస్ పోర్టల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో అయితే వస్తుంది. ఈ ఎన్ఐటీఎస్ పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ స్టూడెంట్ అనే ఆప్షన్ వస్తుందిగా, ఆ స్టూడెంట్ అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు రెగ్యులర్ స్టూడెంటా లేకపోతే ఏఈడిపి స్టూడెంట్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రెగ్యులర్ స్టూడెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రెగ్యులర్ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అలాగే స్టూడెంట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇందాక చెప్పా కదా నేను ఒక వీడియో ప్లే చేయండి అని, ఆ వీడియోలో ఉన్న స్టెప్స్ని ఫాలో అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక లాగిన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏంటంటే లాగిన్ విత్ ఈమెయిలా లేకపోతే లాగిన్ విత్ ఆధార్ కార్డా అని 2 ఆప్షన్లు వస్తున్నాయి. సింపుల్గా ఇక్కడ మీరు లాగిన్ విత్ ఈమెయిల్ అయితే ఈమెయిల్ చేసుకుని, లేకపోతే లాగిన్ విత్ ఆధార్ అయితే ఆధార్ చేసుకుని, నేను ఇక్కడైతే లాగిన్ విత్ ఈమెయిల్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాగిన్ విత్ ఈమెయిల్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక కింద ఒక క్యాప్షన్ అయితే అడుగుతుంది, అంటే ఒక క్వశ్చన్ రూపంలో క్యాప్షన్ అయితే అడుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చాక కింద లాగిన్ అన్న ఆప్షన్ ఉందిగా, లాగిన్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ లాగిన్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే లాగిన్ అయితే అయిపోతుంది. సింపుల్గా ఇలా అయితే మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీరు లాగిన్ అవ్వగానే మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేశాక అప్లై అగెనిస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీస్ అనే కొంచెం ఒక టేబుల్ అయితే వస్తుంది. ఈ టేబుల్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన అడ్వర్టైజ్ ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్షిప్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఉంది. ఇక్కడ చూసుకోండి 500 అని ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే అప్లై అనే ఆప్షన్ ఉంది, అప్లై అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయిపోతుంది. అని క్లిక్ చేయగానే అప్లైడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అదేంది బ్రో ఇందాక ఫీ పేమెంట్ అన్నో, మరి ఫీ పేమెంట్ చేయకుండానే అప్లికేషన్ ఎలా అయిపోయిందని మీకు డౌట్ రావచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే అయిపోయింది, ఫీ పేమెంట్ అనేది ఇంకా కాలేదు. ఫీ పేమెంట్ చేయడానికి మీకు కొంచెం టైం అయితే పడుతుంది. ఈ మెథడ్లో మీరు కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేశాక మీరు ఫీ పేమెంట్ ఎలా చేయాలంటే నేను ఇప్పుడు చెప్తా ఒకటి. ఈ ఫీ పేమెంట్కి సంబంధించిన స్టేటస్ అనేది 24 అవర్స్ లేదా 48 అవర్స్కి అయితే అప్డేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు అప్లై అని క్లిక్ చేశారో దాని తర్వాత ఒక 1 డే లేదా 2 డేస్ ఆగి ఈ ఫీ పేమెంట్కి సంబంధించిన లింక్ అయితే మీకు వస్తుంది జీమెయిల్ ద్వారా, లేకపోతే మీరు జీమెయిల్ ద్వారా లేకపోతే ఒక వెబ్సైట్ అయితే వేస్తా, అందులో నుంచి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు మీరు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ నేను ఎందుకు ఇంత లేట్ చేసి అప్లోడ్ చేస్తున్నానంటే దీనివల్లనే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఫీ పేమెంట్ అనేది కొంచెం టైం తీసుకుంది. సో దానివల్లనే ఈ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సో నేను ఇక్కడ 24 అవర్స్ వెయిట్ చేశాక నాకైతే ఈ పేమెంట్కి సంబంధించిన స్టేటస్ అనేది అప్డేట్ అయింది. సో దీనికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ ఎలా చేసుకోవాలంటే, సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఫీ పేమెంట్ ఎక్కడ చేయాలంటే ఇక్కడ BFSI అని ఒక అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది, వెబ్సైట్ లింక్. సో మ్యాక్సిమం నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ BFSI వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది. సో మీలో కనుక మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి అప్డేట్స్లో ఉండడానికి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ అనేది నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా ఫాలో అయితే మీ మొబైల్లోనైతే మీ సింపుల్గా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ అయితే ఇచ్చుకోండి నా వీడియోకి ఒకటి.
సో ఇక్కడ BFSIకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు మన వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ BFSIకి సంబంధించిన లింక్ అయితే క్లిక్ చేసి ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంది. సో మన సబ్స్క్రైబర్లు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్లో అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అప్లికెంట్ ఫుల్ నేమ్ అని వస్తుంది, అక్కడైతే మీ నేమ్ అయితే ఇచ్చేయండి. సేమ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. అలాగే పాస్వర్డ్ అడుగుతున్నారు, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే అడుగుతున్నారు. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేయండి. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా అయితే ఎంటర్ చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ లాగిన్ అయితే అయిపోతున్నాను. నా ఓల్డ్ సబ్స్క్రైబర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకైనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. సో వాళ్ళదైనా లాగిన్ అయితే చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మీరు లాగిన్ అయిపోగానే ఇక్కడ లాగిన్ అవ్వగానే ఏమవుతుందంటే మీ ప్రొఫైల్కి సంబంధించిన పేజ్ అయితే సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్కి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఒకటి వస్తుంది. దాన్ని అయితే సింపుల్గా మీరు క్లిక్ చేయండి. అప్లై నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోగానే మీకు అప్లికేషన్కి సంబంధించిన ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరైతే ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి, సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి NATS ఐడి అయితే అడుగుతున్నారు. సో NATS ఐడి అయితే ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఇందాక NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారుగా ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఐడి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే ఐడి అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ NAPS పోర్టల్కి సంబంధించిన ఐడి అయితే అడుగుతున్నారు. సో NAPS పోర్టల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ మీరు పోస్ట్ చేసేయండి. పేస్ట్ చేశాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ అయితే అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అయితే మీరు అయితే పేస్ట్ చేసి అంటే సబ్మిట్ అయితే చేసేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సబ్మిట్ ఆర్ క్యాన్సిల్ అని 2 ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే సబ్మిట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లొకేషన్స్ అనే ఒక లొకేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఈ లొకేషన్ ప్రిఫరెన్స్ దేనికి సంబంధించిందంటే మీ పోస్టింగ్కి సంబంధించిన ప్రిఫరెన్స్ అడుగుతుంది. అంటే మీకు ఏ స్టేట్లో కావాలి, ఏ డిస్ట్రిక్ట్లో కావాలని ప్రిఫరెన్స్ అడుగుతారుగా. సో ఆ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కిందకు వస్తే డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన బ్రాంచెస్ ఏ ఊర్లో అంటే మీ డిస్ట్రిక్ట్లో ఏ ఊర్లో ఉన్నాయో ఆ ఊర్లో అయితే డిస్ప్లే అయితేనే లొకేషన్ చాయిస్ 1 అని ఆ లొకేషన్స్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ 2 సెలెక్ట్ చేసుకుని అలాగే డిస్ట్రిక్ట్ 3 కన్నా సేమ్ యాస్టీస్ అలా సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాక అన్ని సో ఈ లొకేషన్స్ ప్రిఫరెన్స్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకు వస్తే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సింపుల్గా సబ్మిట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ రిక్రూట్మెంట్కి అయితే మీ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా అయిపోయినట్టే. ఇక్కడ లాస్ట్గా ఫీ పేమెంట్ అయితే ఒక పెండింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ హోమ్ పేజ్ అయితే మళ్ళీ ఇలా వస్తుంది. దీని వచ్చి కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ అయితే మళ్ళీ వస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. పే నౌ అనే ఆప్షన్ని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే పేమెంట్కి సంబంధించిన ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే పేమెంట్ అయితే చేసేయాలి. సింపుల్గా ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు ఏ మెథడ్లో పే చేయడానికి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్ ఆర్ UPI ట్రాన్సాక్షన్ కానీ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఏ పేమెంట్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా అందరు ఈ రోజుల్లో UPI అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి UPI అయితే ప్రిఫర్ చేస్తే కొంచెం బెటర్ అనమాట. సో ఇక్కడైతే నేను UPI అని సెలెక్ట్ చేసుకున్నాను. UPIని సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ యూపీఐని సెలెక్ట్ చేసుకోగానే ఒక జనరేట్ QR అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఈ పేమెంట్కి సంబంధించిన QR కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో దాన్ని మీరు సింపుల్గా మీ ఫోన్పే లేదా పేటిఎం లేదా జీపే లేదా దేనితో మీరు ఏ యూపీఐ యాప్ యూజ్ చేసినా సరే ఆ UPI యాప్ ద్వారా ఈ QR కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ చేశాక మీ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టే. సో ఇక్కడ డైరెక్ట్ సింపుల్గా మీ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి నేనైతే అప్లై చేయట్లేదు కాబట్టి ఇక్కడ పేమెంట్ అయితే చేయట్లే. మీరు జస్ట్ మీకు కొంచెం చూపిద్దామని నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని అయితే నేను ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. సో నేనైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయట్లే. సో సింపుల్గా ఇలా అయితే ఈ నోటిఫికేషన్ అయితే మీ మొబైల్లోని మీ మొబైల్లోని నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ పేమెంట్ మీకు అయిపోయాక మీకు కొందరికి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే డౌన్లోడ్ అవ్వదు. సో దీనికోసం మీరు అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా మీరు కొంచెం కిందకైతే స్క్రోల్ చేసేయండి. కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ ఫస్ట్ మెనూ బార్లో మై అప్లైడ్ ఆపర్చునిటీ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీరు ఏదే అప్లికేషన్కి అయితే అప్లై చేసుకున్నారో సింపుల్గా ఇక్కడ నుంచి అయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫీ పేమెంట్ అయితే ఇలా చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో కొందరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయలేదు అని నాకు కొంచెం కామెంట్లు అయితే బాగా చేశారు. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి అప్డేట్స్లో ఉండడానికి. జై హింద్.